ఇక్కడ చూడి బండి టార్గెట్గా గులాబీ వ్యూహం. కరీంనగర్లో కేటీఆర్పై ఘాటు వ్యాఖ్యలు ఎఫెక్ట్. సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం. నాటి నుంచి విమర్శలకు పదును. భగీరథ అంశంలో ఇరుకున పెట్టే ప్రయత్నం. నోటి దురుసుతో ప్రమాదంలో బండి కెరియర్. విస్తృత ప్రచారంతో దెబ్బ కొడుతున్న గులాబీలు. ఏదో ఒక రోజు కార్యక్రమం సోషల్ మీడియాలోనూ దూకుడు. అయితే ఏం చేస్తున్నారు? బండి టార్గెట్గా గులాబీ వ్యూహం. కరీంనగర్లో కేటీఆర్పై ఘాటు వ్యాఖ్యల ఎఫెక్ట్. ఘాటు వ్యాఖ్యలు. నిజంగా ఈ విషయంలో బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ ఇద్దరే హోరాహోరీగా నడుస్తున్నది. మీకు దమ్ముంటే బండి సంజయ్ని టార్గెట్ చేయరు. మీకు దమ్ముంటే నిజంగా మీరు మొగోళ్ళు అయితే బండి సంజయ్ని టార్గెట్ చేసుకోరు. బండి సంజయ్ మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఏదైనా చేసుకోరు. కానీ బండి సంజయ్ని టార్గెట్ పెట్టుకొని వాళ్ళ కొడుకు మీద విష ప్రచారం కక్కుతున్నారు. విష ప్రచారం. పోస్టర్లు తయారు చేసుడు. మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంకా అవి ఫోటోలు తెచ్చిపోయిన ఇప్పుడు ఇట్లుంటాడు, అప్పుడు అట్లుంటాడు, అప్పుడు అట్లుంటాడు, ఈ వేషం వేస్తే ఇట్లా, ముసలాయన వేషం వేస్తే, సర్దార్జీ వేషం వేస్తే ఇట్లా, డ్రైవర్ వేషం వేస్తే ఇట్లా ఉంటాడని ఆయన స్థాయికి ఆ ఫోటోలు పట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు. యోగి ఇట్లా ఉంటుంది. అసలు పంచాయతీ ఏడ మొదలైంది? ఎన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నది? ఖర్చు పెడుతుంది ఎవరు? కేటీఆర్ ఖర్చు పెడుతున్నాడు. ఈయన మీద విష ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు కేటీఆర్. దగ్గర ఒక 6 నుంచి 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు ఈ ప్రచారం కోసం. మొత్తం యూట్యూబర్స్ని, ఛానల్స్ని కొనుక్కోవడము, వాళ్ళ సోషల్ మీడియాను వాడుకోవడము, మొత్తం విష ప్రచారం కక్కుర్రని. అందుకనే బండి సంజయ్ గారు కూడా ఈ అన్నిటిని తిప్పికొట్టాలంటే వాళ్ళ కొడుకుని తీసుకొని పోయి సరెండర్ చేసి ఏంది విచారణను ఎదుర్కోవాలి. సిట్ ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ఏం జరిగింది, సరే ఈయన ఇది చేసిండు అనగానే ఎమ్మటే అరెస్ట్ చేసి లోపల వేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి పోలీసులు నిజ నిర్ధారణ తేల్చిన తర్వాత దోషులు ఎవరు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. బండి సంజయ్ గారు కూడా ఆయనని ఇప్పుడు కింది నుంచి వచ్చిన నాయకుడు, కింది స్థాయి నుంచి ఇలా కేంద్ర మంత్రి వరకు వచ్చిండు. కాబట్టి ప్రజలు వాళ్ళ మీద నమ్మకం ఉంచుకోవాలి, ప్రజలకు నమ్మకం కలగాలి అని అంటే బండి సంజయ్ ముందు పోయి తన కొడుకుని అక్కడ అప్పచెప్పి ఈయన నిరూపించుకోవాలి, చిత్తశుద్ధి చాటుకోవాలి. ఎస్, అవును. ఇప్పుడు నేరము ఇప్పుడు పేదోనికి ఒకటి పెద్దోనికి ఒకటి అన్నట్టు కాకుండా మరి ఈయన ఒక ప్రజాప్రతినిధి, ఒక కేంద్ర మంత్రి, బాధ్యతలో ఉన్న వ్యక్తి, మరి ఈయన చేయాలి అటువంటి పని. సరే బాధ్యత లేదు, ఈయన మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఏది కాదు, ఒక సాధారణ పౌరుడు అంటే తప్పించుకొని తిరిగిందంటే ఏమనుకోవచ్చు. బాధ్యత గల పదవిలో ఉన్నాడు, మళ్ళీ అది కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా. ఇవన్నీ ఉన్నాగా కూడా మరి ఇటువంటి పనులు చేస్తే ప్రజలలో ఆలోచన వస్తుంది. అరే డబ్బున్నోళ్ళకు చట్టం ఒక విధంగా, డబ్బు లేని వాళ్ళకు చట్టం ఒక విధంగా పనిచేస్తుంది అనేటి ఒక ఆరోపణలు వస్తాయి. కాబట్టి ఈ ఆరోపణలను తిప్పి కొట్టాలంటే బండి సంజయ్ వాళ్ళు ఏదైతే ఖర్చులు పెట్టుకొని ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారాన్ని మొత్తం తిప్పి కొట్టాలంటే పోయి సరెండర్ చేయరి, నిరూపించుకోరి. తప్పేముంది దాంట్లో? నిరూపించుకుంటే అయిపోయాయి. ఎక్కడ చూడు పోస్టర్లు, రకరకాల ఫోటోలు పెట్టి ఇట్లా అట్లా, బేటీ బచావ్ అని, బేటా భగావ్, భగీరథ్ భగావ్, రకరకాల పోస్టర్లు, రకరకాల మీమ్స్ ఈ రకంగా తయారు చేస్తున్నారు. ఏం తయారు చేసినా ఫైనల్గా జనాల దృష్టిలో ఒకటి మెదులుతుంటుంది, ఎవరు తప్పు చేసిరు, ఎవరు తప్పు చేయలేదని జనాలకు తెలుసు. నేను తప్పు చేయలేదని ఈయన బండకేసి తలకాయ గుద్దుకున్నా ప్రజలు నమ్మరు, తప్పు చేసిందని వాళ్ళు చెప్పినా ప్రజలు నమ్మరు. ప్రజలు అన్ని సంఘటనలు చూసుకుంటూ వస్తున్నారు. తప్పు ఎవరిది లేదనేది ప్రజలకు తెలుసు. సరే కోర్టు ఏ రకంగా జడ్జిమెంట్ ఇచ్చినా దానికి ఇక వీళ్ళు తప్పనిసరిగా శిరస్సు వంచాల్సిందే. కాకపోతే ప్రజల దృష్టిలో ఏముంటుందంటే ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరిది తప్పు అనేది ప్రజల మైండ్లో ఉంటుంది. వాళ్ళే ఫైనల్గా వీళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తారు. ఈ ఎఫెక్ట్ ఏంటంటే కేటీఆర్కు ఖచ్చితంగా పడుతుంది. కేటీఆర్ దీంట్లో ఎంత అత్యుత్సాహం చూపిస్తున్నాడో మరి ఆయన కూడా మరి ఆయన వల్ల కూడా ఎంతోమంది బాధితులు ఉన్నారు. మరి దాని గురించి కూడా ఇతర వాళ్ళు ఎవరు కూడా అట్లా ప్రచారం చేయలే. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఆయన. కానీ ఏదో ఆయన సంకలు గుద్దుకుంటుండు, ఈయనను మొత్తం డిఫేమ్ చేస్తున్నా, ఇక బండి సంజయ్కి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నా, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి విష ప్రచారం చేస్తున్నాని ఆయన సంతోషపడుతుండొచ్చు. మీకు మీరుంటే ఒక బెర్ర గీసుకొని కొట్టుకోరి. కానీ ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఫోటోలు కూడా వాడుతున్నారు. సిగ్గుండాలి. ఆ అమ్మాయి ఫోటోలు వాడకుర్రి. ఆ అమ్మాయి ఫోటోలు వాడకుండా మీరు గీత గీసుకోరు, చౌరస్తాలో కొట్లాడుకోరు, ఏమైనా దునుకురు ఇట్లా. కానీ అటువంటి వాళ్ళ ఆ అమ్మాయి ఆడపిల్ల భవిష్యత్తు ఖరాబు కాకుండా మీరు కొట్లాడుకోరు. ఏ రకంగా నన్ను కొట్లాడుకోరు.